Good morning, students. Today's topic is data types in C. Let's see what is data type. A data type is used to indicate the type of data value stored in a variable. Data type means which type of value is stored in a variable. మనం వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేస్తున్నామో ఆ చెప్పేటటువంటి డాటానే ఇక్కడ డాటా టైప్ అంటాం. అండ్ ఎలా అంటే ఎగ్జాంపుల్, లెట్స్ సీ ఎగ్జాంపుల్ ఆఫ్ డాటా టైప్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ చూడండి. హియర్ మనకేంటి ఎగ్జాంపుల్స్? హియర్ ఐఎమ్ టేకింగ్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు ఏంటి? హియర్ ఐఎమ్ టేకింగ్ సమ్ నేమ్ జీడిసి ఓకేనా, జీడిసి అని తీసుకున్నాను. నెక్స్ట్ హియర్ ఐఎమ్ టేకింగ్ ఏ ఈక్వల్ టు సమ్ వాల్యూ 10 and again here I am taking a equal to some z is a 1 value. అంటే ఇక్కడ ఏం తీసుకున్నాను? ఏ వాల్యూ వచ్చేసరికి జీడిసి అని ఇచ్చాను, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. అండ్ ఏ వాల్యూ వచ్చేసి 10 ఇచ్చాను అండ్ ఏ వాల్యూ ఈక్వల్ టు z ఇచ్చాను. ఇలా 3 వేస్గా నేను వాల్యూస్ ఇచ్చాను. అంటే మనం ఇక్కడ ఏ టైప్ ఆఫ్ డాటాని ఇస్తున్నామో దాన్ని యొక్క చెప్పేదే ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం ఇచ్చాను? జీడిసి అంటే ఇట్స్ ఏ కలెక్షన్ ఆఫ్ సమ్ నేమ్ ఇచ్చాను కదా. ఎస్, నేమ్ ఆర్ స్ట్రింగ్ అంటాం దీన్ని, నేమ్ ఇచ్చాను. బట్ ఇక్కడ ఏ ఈక్వల్ టు 10 అంటే హియర్ ఐఎమ్ గివింగ్ సమ్ ఇంటీజర్ వాల్యూ అండ్ హియర్ ఏ ఈక్వల్ టు జెడ్ సమ్ క్యారెక్టర్ వాల్యూ. ఓకేనా? ఇలా ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇక్కడ వేరియబుల్ సేమ్ ఉంది బట్ వాల్యూ అనేది చేంజ్ ఉంది. అంటే ఇక్కడ మనం ఈ వేరియబుల్లో ఏ అనే వేరియబుల్లో మనం ఇక్కడ చూడండి, ఏ అనే వేరియబుల్లో ఒకసారి నేమ్ ఇచ్చాము అండ్ సెకండ్ టైం ఐఎమ్ గివింగ్ 10 వాల్యూ అండ్ థర్డ్ టైం గివింగ్ సమ్ క్యారెక్టర్. అంటే 3 times డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూని ఇచ్చాను. మీన్స్ ద డాటా టైప్ విల్ అలోస్ విచ్ టైప్ ఆఫ్ వాల్యూ షుడ్ బి గివింగ్ ఫర్ దట్ వేరియబుల్. ఈ యొక్క వేరియబుల్ ఏ అనే వేరియబుల్కి ఏ టైప్ ఆఫ్ వాల్యూని మనం ఇస్తున్నామో ఆ యొక్క టైప్ ఆఫ్ వాల్యూ చెప్పేదే డాటా టైప్ అంటాం. ఇక్కడ డాటా అంటే ఇచ్చే వాల్యూ. ఓకేనా? అది ఏ టైప్, విచ్ టైప్ డాటా యు ఆర్ గివింగ్ ఫర్ దట్ ఏ టైప్ ఆఫ్ వాల్యూ అని ఇస్తున్నామో దాన్నే ఇక్కడ డాటా టైప్ అంటాం. ఓకే, రైట్. లెట్స్ సీ హియర్ ద data type of variable is specified at the time of its డిక్లరేషన్ టైంలోనే మనం ఇక్కడ డాటా టైప్ని మెన్షన్ చేస్తాం. ఎలా చూడండి, ఎగ్జాంపుల్. హియర్ ఐఎమ్ టేకింగ్ ఎగ్జాంపుల్. హియర్ ఐఎమ్ గివింగ్ ఎగ్జాంపుల్ చూడండి. అండ్ ఎగ్జాంపుల్ ఈజ్ హియర్ ఐఎమ్ గివింగ్ int a equal to 10. int a equal to 10 అంటే ఇక్కడ ఏదైతే వేరియబుల్ ఏ అని ఇనిషియలైజ్ చేస్తున్నామో, డిక్లరేషన్ చేస్తున్నామో అప్పుడే నేను ఇక్కడ int అనే డాటా టైప్ని మెన్షన్ చేస్తున్నాను. ఆ విధంగా మనం డాటా టైప్ని మెన్షన్ చేస్తాం. ఓకే, అండ్ డాటా టైప్స్. ద డాటా టైప్స్ ఇన్ ద C ప్రోగ్రామింగ్ ఆర్ ద 3 types ఆఫ్ డాటా టైప్స్ మనకి C ప్రోగ్రామింగ్లో ఉంటాయి. దోస్ ఆర్, ఫస్ట్ వన్ ఈజ్ బేసిక్ డాటా టైప్, సెకండ్ వన్ ఈజ్ డిరైవ్డ్ డాటా టైప్స్, థర్డ్ వన్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ డాటా టైప్స్. ఈ 3 types ఆఫ్ డాటా టైప్స్ ఉంటాయి. అందులో బేసిక్ డాటా టైప్లో చూడండి, బేసిక్ డాటా టైప్ ఆర్ క్యారెక్టర్ 1, ఇంటీజర్ 1, ఫ్లోట్, డబుల్. మనకి ఈ 4 types ఆఫ్ డాటా టైప్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ క్యారెక్టర్, second one is integer, third one is float and the fourth one is double. ఇవి 4 types of basic data types. నెక్స్ట్ derived data type అంటే ఏవైతే C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆల్రెడీ డిరైవ్ చేయబడ్డ డాటా టైప్ అన్నమాట. వాటిని మనం ఏం చేస్తాం, వీ జస్ట్ యూజ్ దోస్ డాటా టైప్స్
ఆ యొక్క డేటా టైప్ స్ట్రక్చర్ని యూజ్ చేసి వాటిని మనం అక్కడ యూజ్ చేసుకుంటాం. దోస్ ఆర్ అరేస్, పాయింటర్స్ అండ్ ద ఫంక్షన్స్. ఈ 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. హియర్ దీస్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఆర్ క్రియేటెడ్ బై ద యూజర్. ఎవరు యూజర్? ఇక్కడ ఎవరైతే ఆ సి ప్రోగ్రామింగ్ని క్రియేట్ చేస్తారో, ఆ సి ప్రోగ్రామ్స్ని రాస్తారో వాళ్ళు ఇక్కడ యూజర్ అవుతారు. మీన్స్ దే కెన్ క్రియేట్ హిజ్ ఓన్ డేటా టైప్స్ ఆర్ దే కెన్ క్రియేట్ దేర్ ఓన్ డిఫైన్డ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. అంటే వాళ్ళు తనకు ఇష్టం వచ్చిన, తనకు ఎలా కావాలనుకుంటే యాజ్ పర్ దేర్ రిక్వైర్మెంట్ ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా డేటా టైప్స్ని క్రియేట్ చేసుకోవడానికి వీలుంటుంది. అండ్ ఇన్ దట్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ there are 3 types. Those are structures, first one, and the second one is unions, and the third one is enumerator. These are the 3 types of user defined data types. Okay, next, the C provides standard minimal set of basic data types. చెప్పాను కదా, ఎస్, ఈ బేసిక్ డేటా టైప్స్ ఆర్ మినిమల్ డేటా టైప్స్ అంటాం కదా. ఈ బేసిక్ డేటా టైప్స్ అనేవి ఏ లాంగ్వేజ్లో అయినా ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఏ లాంగ్వేజ్ అంటే C++, జావా, SQL, HTML, ఇంకా మీరు ఏ లాంగ్వేజ్, పైథాన్, ఏ లాంగ్వేజ్ తీసుకున్నా కానీ దీస్ బేసిక్ డేటా టైప్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దోస్ బేసిక్ డేటా టైప్స్ ఓన్లీ వీ కెన్ పర్ఫామ్ ద లాంగ్వేజ్ ఆపరేషన్స్ ఇన్ దట్ ప్రోగ్రామ్. ఓకే, రైట్. ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ క్యారెక్టర్ అంటే ఇట్ కెన్ టేక్ ఓన్లీ ద సింగిల్ క్యారెక్టర్ యాజ్ ఎ వాల్యూ. ఇక్కడ ఒక సింగిల్ క్యారెక్టర్ మాత్రమే తీసుకుంటుంది. జస్ట్ లైక్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి, క్యారెక్టర్ CHAR, and here I am taking some name is a variable equal to, here it take only the single character, that is G. ఓకేనా, ఇలా అనమాట. G అనేది ఈ విధంగా సింగిల్ క్యారెక్టర్ మాత్రమే తీసుకుంటుంది క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ వన్ ఇంటీజర్. ద ఇంటీజర్ ఇట్ టేక్స్ ద నంబర్స్లో తీసుకుంటుంది. ఇంటీజర్ అంటే ఎలా, జస్ట్ లైక్ 10 అని, 20 అని. ఓకేనా, ఓన్లీ న్యూమరిక్ నంబర్సే తీసుకుంటుంది. ఓకేనా, ఇట్ కెనాట్ టేక్ ద పాయింట్ వాల్యూ. ఎలా అంటే సమ్ 20.25 ఉంది, ఇలాంటి వాల్యూ మాత్రం తీసుకోదు. అప్ టు మనం 20.25 ఇచ్చినా కానీ దట్ విల్ టేక్ ఓన్లీ ద 20 వాల్యూ ఫర్ దట్ ఈస్ ద ఇంటీజర్ వాల్యూస్ అంటారు. Okay, and the next floating point means it will take the decimal values. It can take the decimal values అంటే ఎలా ఉంటాయి, 20.25 అన్నాం కదా. ఎస్, ఈ 20.25 అనేటువంటి డెసిమల్ పాయింట్స్ని ఫ్లోట్స్లో తీసుకుంటాం మనం, ఫ్లోటింగ్ పాయింట్లో తీసుకుంటాం. అండ్ ద ఫ్లోటింగ్ పాయింట్ టేక్ అప్ టు డాట్ తర్వాత మనకి ఇక్కడ 6 డిజిట్స్ తీసుకుంటుంది. It will take up to 6 digits from that dot. ఈ అంటే ఈ డాట్ అంటాం కదా, ఈ డాట్ తర్వాత అప్ టు 6 digits తీసుకుంటుంది ఎందులో, ఫ్లోటింగ్ పాయింట్లో. ఓకే, నెక్స్ట్ డబుల్ ప్రెసిషన్. ద డబుల్ ప్రెసిషన్ ఈజ్ ఆల్సో సేమ్. ఇట్ ఈజ్ ఆల్సో టేక్స్ ఫ్రమ్ ద ఆఫ్టర్ డెసిమల్ తర్వాత తీసుకుంటుంది. బట్ హియర్ ద డబుల్ ప్రెసిషన్, డబుల్ విల్ టేక్ ఆఫ్టర్ ద decimal it will take up to 15 values. చూడండి, ఫ్లోట్కి 6 డిజిట్స్ తీసుకుంటుంది అండ్ ద డబుల్కి వచ్చేసరికి 15 డిజిట్స్ తీసుకుంటుంది. అండ్ దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లోట్ పాయింట్ అండ్ ద డబుల్ ఫ్లోటింగ్ పాయింట్. ఓకే, నెక్స్ట్ వాల్యూలెస్ మీన్స్ void. ఇట్ డజంట్ టేక్ ఎనీ వాల్యూస్. ఇది ఇక్కడ ఏ వాల్యూస్ తీసుకోదు, జస్ట్ ఇట్ విల్ షోస్ యాజ్ ఎ మెయిన్ ఫంక్షన్గా యూజ్ చేస్తాం. ఓకే, వాల్యూలెస్ ఫంక్షన్స్లో దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, రైట్. లెట్స్ సీ ద మెమరీ స్పేస్ ఆర్ స్టోరేజ్ అండ్ రేంజెస్ ఆఫ్ బేసిక్ డేటా టైప్స్. మనం ఇక్కడ ఇప్పుడే ఎంతకుముందు అయితే బేసిక్ డేటా టైప్స్ చూసాం కదా, వాటి యొక్క మెమరీ సైజెస్, ఆపరేటింగ్ సిస్టంలో వాటి యొక్క సైజ్ వెన్ యూ అలొకేటింగ్ ఆర్ వెన్ యూ ఇనిషియలైజింగ్ ద డేటా టైప్, అది ఎంత సైజ్ తీసుకుంటుంది మెమరీ
ఓకేనా, ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ, ఎన్ని బిట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుందో చూద్దాం. ఓకే, అండ్ ద రేంజెస్ ఆల్సో. క్యారెక్టర్ ఇట్ టేక్స్ 8 బిట్స్. ద క్యారెక్టర్ టేక్ 8 బిట్స్ ఆఫ్ మెమరీ. 8 బిట్స్ మెమరీ అంటే దీన్ని ఎంత, 1 బైట్ ఆఫ్ మెమరీ, 1 బైట్ మెమరీ తీసుకుంటుంది. ఓకేనా, అండ్ ద రేంజెస్ ఎంత, ఎన్ని వాల్యూస్ తీసుకుంటుంది, అప్ టు -128 టు 127 ప్లస్ 127 వాల్యూస్ ఈ యొక్క రేంజ్ మధ్యలో తీసుకుంటుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇంటీజర్. ద ఇంటీజర్ విల్ టేక్ 32 బిట్స్. 32 బిట్స్. 32 బిట్స్ అంటే మనకి ఎంత, 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్ కదా. 8 అంటే ఇక్కడ మనకి 4 బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. ఇట్ విల్ టేక్ 4 bytes or it will assigns in a 4 bytes of memory. ఒకసారి మనకు ఒక ఇంట్ వాల్యూ మెన్షన్ చేసామంటే అది ఎంత అలొకేట్ చేసుకుంటుంది, 4 bytes మెమరీ అలొకేట్ చేస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్లోట్. ద ఫ్లోట్ ఈజ్ ఆల్సో టేక్ 32 బిట్స్. 32 బిట్స్ ఆర్ 4 bytes of memory. 4 bytes of memory. And double takes 64 bits. We can say that it is 8 bytes of memory. 8 bytes of memory తీసుకుంటుంది. ఓకేనా, అండ్ ద వాయిడ్ వాల్యూలెస్, దానికి వాల్యూ కూడా ఉండదు. ఓకేనా, ఇట్ డజంట్ టేక్ ఎనీ స్పేస్ ఇన్ ద సి ప్రోగ్రామింగ్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద data types. Let's see how the data type syntaxes will be designed. Let's see. Here I am giving some syntaxes of data type. Showing here syntax ela. Here first it will be the data type. ikkada kinda rastanu. Data type and variable or variable name equal to value. Data type variable name equal to value. ఇది ఈ విధంగా మనం సింటాక్స్ని రాస్తాం. ఓకేనా, సింటాక్స్ ఈ విధంగా రాస్తాం. అయితే లెట్స్ సీ వన్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఓకే, అండ్ ద ఎగ్జాంపుల్ ఈజ్, హియర్ ఐ యామ్ టేకింగ్ int is a integer value, and here I am giving some value x equal to 100. x equal to 100. x equal to 100. చూడండి, ఇక్కడ int ఏంది, int is a data type, x is a variable. ఓకేనా, int ఏంది ఇక్కడ, int is a data type, బట్ x అనేది ఇక్కడ, x is a variable. అండ్ వాల్యూ ఏంది ఇక్కడ, 100 ఏంది, 100 is a value. ఓకేనా, ఇది ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇది ఎలా ఉంటుంది చూడండి మెమరీలో. హియర్ ఇట్ విల్ టేక్ జస్ట్ లైక్, చూడండి, x is a variable name. what is the value will be the 100. and what is the మెమరీలో దాని సైజ్ ఎంత, సైజ్ it will be the 4 bytes memory. బట్ దాని అడ్రస్ ఉండాలి కదా. ఎస్, అడ్రస్ విల్ బీ సమ్ లైక్ 2000 is a address of, ఎగ్జాంపుల్గా తీసుకున్నాను, 2000 is a address of that x variable. ఓకేనా, అండ్ this is all about the data types. okay, right. And the next topic will be continue for the C tokens.